దంతాలు క్లీన్ చేసుకోవడం అంటే ఎనీథింగ్ సాఫ్ట్ బ్రిజిల్స్ ఉన్న టూత్ బ్రష్ యూస్ చేయాలండి. టూత్ బ్రష్తో అంటే చాలామంది మార్కెట్లో ఏంటంటే హార్డ్ బ్రషెస్, మీడియం బ్రష్లు, సాఫ్ట్ ఇవన్నీ అవైలబిలిటీ ఉంటాయి. ఎక్స్ట్రా సాఫ్ట్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. డిపెండ్స్ ఆన్ ఏజ్ ఆఫ్ ది పేషెంట్ అండ్ గమ్స్ కండిషన్ బట్టి సాఫ్ట్ ఆర్ ఎక్స్ట్రా సాఫ్ట్ యూస్ చేయాలి. సాఫ్ట్ బ్రిజిల్స్ ఉన్న టూత్ బ్రష్ యూస్ చేసుకోవాలి. అలాగే పైన టీత్ పైన లైక్ అప్పర్ నుంచి అప్వర్డ్స్ టు డౌన్వర్డ్స్, పైనుంచి కిందకి సర్క్యులర్ మోషన్లో ఒక స్ట్రోక్ ఇవ్వాలి. అంతేగాని సర్క్యులర్గా కంప్లీట్ ఫుల్ సర్కిల్ చేస్తే ఒకసారి పైనుంచి కిందకి వస్తుంది, మళ్ళీ ఇంకోసారి కింద నుంచి పైకి వెళ్తుంది. అట్లా చేయడం వల్ల కూడా చిగుర్లు పైకి వెళ్ళిపోతాయి. అంటే రెసిషన్ అంటాం, జింజివల్ రెసిషన్ అంటాము. సో పైకి వెళ్ళిపోతాయి. అట్లా కాకుండా జస్ట్ పైనుంచి కింద వరకే అండి. అదే సరే హాఫ్ సర్కిల్ మోషన్లో చేయాలి. అట్లా అన్ని సైడ్లు చేసుకోవాలి, లోపల నుంచి కూడా చేసుకోవాలి. అక్లూజ్లో మాత్రం జస్ట్ నార్మల్గా బ్రష్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ స్ట్రోక్స్తో హారిజాంటల్ స్ట్రోక్తో బ్రష్ చేసుకోవాలి. అలాగే కిందన టీత్ కింద నుంచి డౌన్వర్డ్స్ టు అప్వర్డ్స్ అండి, అది కూడా సర్క్యులర్ మోషన్లో తీసుకురావాలి. అన్ని సైడ్లు ఆ విధంగా చేసుకొని ఆ విధంగా బ్రష్ చేసుకోవాలి. ఈచ్ టైంలో అంటే ఈచ్ ప్లేస్లో అట్లీస్ట్ 1 or 2 times చాలండి. సో గంటలు చేయాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ వాటిని కరెక్ట్గా మిర్రర్ ముందు నిల్చొని 5 to 10 minutes 5 minutes చేస్తే చాలు. 10 minutes కూడా అక్కర్లేదు. జస్ట్ అప్వర్డ్స్ టు డౌన్వర్డ్స్ ఫర్ ద అప్పర్ టీత్, డౌన్వర్డ్స్ టు అప్వర్డ్స్ లోవర్ టీత్ అండి. ఆ విధంగా చేసుకొని బ్రష్ చేసుకోవచ్చు. ఇంకా టూత్పేస్ట్ అంటారా, ఏ టూత్పేస్ట్ అని యూజ్ చేయొచ్చండి. అన్లెస్ అంటిల్ మెడికేటర్ అంటే పేషెంట్స్కి ఎవరికైనా సరే సెన్సిటివిటీ ఉంది. సెన్సిటివిటీ కూడా ఎందుకు ఉంటుందంటే జింజేవా రిసీయడం వల్ల సెన్సిటివిటీ వస్తుంది, లేకపోతే పళ్ళు పుచ్చిపోవడం వల్ల సెన్సిటివిటీ వస్తుంది. ఈ జింజేవా రిసీయడం వల్ల సెన్సిటివిటీ వస్తుంది అంటే మెడికేటెడ్ టూత్పేస్ట్ యూజ్ చేయాలండి. లేదు పళ్ళు పుచ్చిపోవడం వల్ల సెన్సిటివిటీ వచ్చిందంటే దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి క్యాప్ వేయాల్సి వస్తుంది.